సో ఈరోజు డేటు జబల్పూర్ నుండి వారణాసి స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ అయిపోయింది. మొత్తం సామాన్తో ప్యాక్ అయిపోయింది. ఇక్కడ నుండి 470 కిలోమీటర్స్ ఉంది. 8.5 hours చూపిస్తున్నది. మనం జల్దీ లగేజ్ ప్యాక్ చేసేసుకొని దాన్ని సెట్ చేసేసి ఇక్కడికి స్టార్ట్ అయిపోదాం. ఇది నా రూము. జబల్పూర్లో ప్రతిభ హోమ్ స్టే అని చెప్పి మంచిగా ఉన్నది. ఇది అక్కడనేమో వాష్రూమ్ బాగుంది. ఎంత జల్దీ వెళ్దాం అనుకుంటే అంత లేట్ అవుతుంది. అసలు నేను పొద్దుగానే వెళ్దాం అనుకున్నా కానీ నా లాగౌట్ చేసి పనుకొని లేచే వరకు చాలా లేట్ అయిపోయింది. 4 o'clock లాగౌట్ చేసిన, 10 o'clock లేచిన, దన్నదన్న స్నానం చేసేసుకొని 10:30కి స్టార్ట్ అయినా. ఇదే ప్రాబ్లం. ఇక్కడ డేంజర్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు అయితే అమ్మ కొంచెం అటు ఇటు అయినా నువ్వు కింద పడిపోతావు. వాడు డెంగేస్తాడు. అమ్మ ఈ మధ్యప్రదేశ్లో చాలా డేంజర్. అసలు రోడ్లు అయితే నేను చెప్తున్నా కదా అమ్మ, ఒక్కొక్కరు అయితే హైలైట్ రైడర్లే ఉన్నాడు మొత్తం. ఇంకోటి మధ్య మధ్యలో బర్రెలు ఆవులు హైవేల పైన వచ్చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా నడపాలి. ఫస్ట్ టైం నేను ఇంత ఈ సైడ్ నడుపుతున్నా కదా, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇవన్నీ నాకు కొత్తగా అనిపిస్తున్నాయి. కానీ ఒక్కొక్కరు మాత్రం కిరాకు నడుపురు, రైడర్లే ఉన్నారు అందరు ఇలా. సో యాక్చువల్గా ఏమైందంటే నా 2 days ఫుటేజ్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే ఇది నా ఫస్ట్ మోటో బ్లాగ్. అంటే ట్రావెలింగ్ ఎప్పటి నుండి చేస్తున్నా కానీ మా ఫ్రెండ్ అనిల్ చెప్తే సరే అని చెప్పి గోప్రో కొనుక్కొని ఇట్లనే వీడియోస్ చేస్తున్నా. సో ఫస్ట్ 2 days నా దగ్గర మైక్ లేకుండే. ఒక మైక్ మా ఫ్రెండ్ ఇచ్చింది కానీ అది పని చేయలేదు. సో మైక్ లేకుండా 2 days ఉండే. అది మొత్తం బిస్కెట్ ఉండే. మనకేం అర్థం కాలేదు. ఈ సెటప్లు నాకేం తెలియదు. పోవాలా, ఎంజాయ్ చేసి రావాలి. అది ఇప్పుడు ముందు ఈ సెటప్ ఎట్లుందో కూడా నాకు ఫస్ట్ తెలియదు. నేను ఎడిట్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి ఇది ఎట్లుంది, రోడ్ కనిపిస్తుందా లేదా అని ఏం తెలియదు. కానీ చేస్తున్నా, చూద్దాం ఎడికైతే అడగని చెప్పేసి.
అసలే ఫుల్ వేడి ఉందంటే ఈ గూగుల్ మ్యాప్స్ ఏదో ఒక పొక్కలకు తీసుకొచ్చింది అమ్మ. ఈ గదిలో ఒక బండి పోతే ఒక బండి పోదు, పైకించి ఒక్కొక్కడు మీద నడుపుతున్నాడు. ఇక్కడ మొత్తం టొప్పులు అక్కడే ఉన్న ఎలక్ట్రిక్ ఆటోలు సంపర్ ఇంట్లోనే అప్పటికించి ఆడని కొట్టి 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 ఇప్పటికెళ్ళి నడుపుతున్నా కానీ అమ్మ ఇంకా హైవే వస్తూనే లేదు. అమ్మ చిట్టేసిపోతుంది నాకు ఈ వేడికి. ట్రిప్పులు ప్లాన్ చేసుకోవాలనుకుంటే మే మాత్రం అస్సలు రాకండి. అండ్ అది మధ్యప్రదేశ్లో కూడా రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ ఈ మధ్యలో ఈ మట్టి రోడ్లు, ఇంకోటి కన్స్ట్రక్షన్ ఎక్కువైతున్నట్టున్నాయి. ఈ బైపాస్లో అవి చేస్తున్నారు కదా. సో ఒక 50 కిలోమీటర్స్ ఉంటే నాకు మస్తు ఏమంటారు ఘాట్ రోడ్స్ కచ్చా రోడ్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఎప్పటికైనా రిపేర్ చేద్దామన్నా ఈ వేడికి నాకు అసలు అయితే లేదు. టూ మచ్ వేడి ఉంది. అసలు మాట్లాడడానికి కూడా వస్తలేదు నాకు. ఇందాక ఒక 5 minutes వాటర్ బ్రేక్ తీసుకున్నా. అసలు మేలా అసలు రాకండి నార్త్ సైడ్. ఇంకా మధ్యప్రదేశ్ అయితే అమ్మో, ఇందాక చూసినప్పుడు దగ్గర అంటే మరీ అంత లేదు కానీ ఒక 37-38 degrees ఉంది. ఈ అమ్మ ఏదైనా మొత్తం మామిడికాయ చెట్లు ఉన్నాయి నా లెఫ్ట్ సైడ్లో. ఎన్ని చెట్లు చూడండి. అదే అది కూడా మెయిన్ రోడ్కి కాయలు కూడా ఏం లేవు దానికి, కానీ మొత్తం మెయిన్ రోడ్కి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి దగ్గర మనము ఇంకా 220 kilometers ఏమో ఉంది కాశీకి. కానీ టైం మాత్రం చాలా చూపిస్తుంది. అస్సలు ఏమో ఒక 30-40 kilometers ఉంది. రోడ్లు మాత్రం కొంచెం కచ్చగానే ఉన్నాయి. మీకు జూనిగా వీడియోలో అట్లా కనిపిస్తుంది, కానీ రోడ్లు కొంచెం అంతా బాగాలేదు. ఎందుకంటే నిన్న నేను హైదరాబాద్ నుండి నాగపూర్ వచ్చినా కదా, అదంతా బాగానే ఉంది.